ఈయన ఎందుకు కనపడతాడు, ఈయనకి అసలు అంటే నారాయణమూర్తిని కనపడేలాగా చేశారనమాట. ఎర్రజెండ్ ఒక్కసారిగా థియేటర్ పోతారు, రచ్చ చేస్తారనమాట. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. కాలేజీ, హాస్టల్, పిల్లలు, లేడీస్ వాళ్ళు అంటే ప్రేమ బంధాలు, వాళ్ళ క్రష్లు, హీరో సైకోగా మారే విధానం. అంటే నా పోరి అనుకున్నప్పుడు ఇంకెవడు మాట్లాడకూడదు అని ఒక విధంగా హీరో ఆ కోలకి వెళ్ళిపోతుంటారు కదా, ఆ సైకోయిజాన్ని చూపించాడు. ఎంటర్టైన్మెంట్తో పాటు సైకోయిజం చూపిస్తుంటే హీరో మీద కోపం వస్తుంది. ఇక హీరోయిన్ భయపడుతుంటే, ఆమె 4 గోడల మధ్య నలిగిపోతుంటే, ఆమె వణుకుతుంటే మనకు వణుకు పుడుతుంది. ఇంకా ఎండింగ్కి వచ్చే కొద్దీ అనమాట ఆమె భూమాతలాగా ఎంత అయితే సహనం ఉంటుందో, ఇక క్లైమాక్స్కి వెళ్తున్న కొద్దీ దుర్గామాతలాగా మారిపోతుంది అనమాట. అంటే తన భయాన్ని ఒక శక్తిలాగా మార్చేసుకుంటుంది. ఇంటికాడ తల్లి లేదు, తండ్రి చీ అన్నాడు, లవరు చీ అంటున్నాడు, చుట్టూ సమాజం అంతా చీ అంటున్నది, ఒక రకంగా వాడేయాలని చూసేస్తున్నది, చాలా దారుణంగా చూస్తున్నారు. అప్పుడు ఏంటంటే ఆడపిల్ల ఆటోమేటిక్గా 4 గోడల మధ్య పిల్లిని బంధించుకొడితే పులి అలాగా మారుతూ ఆడపిల్ల కూడా అలాగా మారిందనమాట. ఇందులో మా పోరి అనుకున్నాం, మా పిల్ల అనుకున్నాం రష్మికని, కానీ మా పిల్ల కాదు, మా పోరి కాదు, ఖచ్చితంగా రష్మిక మందన మీ హీరోయిన్, మీ అమ్మాయి, మీ కళల రాణి, మీ రుద్రమదేవి, మీ ఝాన్సీ రాణి రష్మిక మందన మీకోసం తీసిన సినిమా, ఆడపిల్లల కోసం తీసిన సినిమా. హైలైట్స్ అన్న హీరో సైకోజం, కోపం వస్తుంది. అంటే ఒక హీరో క్యారెక్టర్ సైకోజం చేస్తున్న మన కోపం వచ్చిందంటే ఆయన ఆర్టిస్ట్గా చాలా గొప్పగా చేసిండు అన్నట్టు లెక్క. సో అది నచ్చింది. అలాగే రష్మిక మందన హీరో గురించి ఆలోచించుకుంటూ, ఆ సైకోజం గురించి ఆలోచించుకుంటూ తను క్రష్ అయిపోయి కొన్ని సన్నివేశం కనబడతాయి, 4 గోడల మధ్య నలిగిపోతున్నట్టుగా. అప్పుడు ఆమె భయపడుతుంటే నాకు భయం పడుతుంది. ఇది హైలైట్ అనిపించేస్తుంది. ఇక రాను భూదేవిగా ఉన్న సహనాన్ని. రొటీన్ స్టోరీ అంటే సినిమాల్లోనైతే అంత పెద్దగా అనిపించదు. అక్కడక్కడ పేపర్లో చూసినప్పుడు చీ అని మనకు బాధలు కలుగుతాయి. చూసినా అఫ్కోర్స్ అటువంటి కొన్ని సన్నివేశాలు కనబడితే రొటీన్ అయినా కానీ చాలా విభిన్నంగా చూపించండి అనమాట. చాలా బాగా అనిపించేది. ఈ భూదేవికి ఉన్న సహనాన్ని క్లైమాక్స్కి వెళ్ళేసరికి తను దుర్గామాతగా మారిపోయే ఆమె నడుస్తూ ఆమె కొట్టే కొన్ని మాటలు, 1-2 మాటలు చూసినవా తగులుతాయి అనమాట. ఈడ తగులుతాయి, కొట్టాల్సిన పని లేదు. సుత్తతోటో గుడ్డతోటో ఫ్యూచర్లో రేడియో సినిమాలు ఖచ్చితంగా రష్మిక తీయొచ్చు. అలాగే చిన్న సినిమాలు తీయాలి. రేడియో అంటే పెద్ద డైరెక్టర్లు తీయాలి, పెద్ద ప్రొడ్యూసర్లు తీయాలని అవసరం లేదు. చిన్న ప్రొడ్యూసర్లు కూడా రష్మిక కాడికి మంచి కాన్సెప్ట్ పట్టుకొని వెళ్తే ఆమె కరెక్ట్గా సూట్ అవుతుంది. కర్తవ్యం లాంటి, వశీరామలం లాంటి, వైజయంతి లాంటి, విజయశాంతి గారు చేశారు కదా, అటువంటి సినిమాలు ఆ దగ్గర పట్టుకోలేండి. అవసరమైతే మీరు కర్తవ్యం 2 తీయండి, వశీరామలం 2 తీయండి. రష్మిక మందన ఆ స్థానాన్ని మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది వండర్ఫుల్గా. మళ్ళీ చెప్తున్నా, రష్మిక మందన మా పోరి కాదు, మా పిల్ల కాదు, మీ పిల్ల, ఆడపిల్లల పిల్ల, ఆడ పులి పిల్ల, శివంగి పిల్ల వచ్చింది, మీకోసం వచ్చింది. ఖచ్చితంగా సినిమా చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.